కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మార్క్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ అని వైఎస్ షర్మిలారెడ్డి పేర్కొన్నారు. ఆయన పథకాలే ఒక మార్క్ అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. రోజుకో జోకర్ ను తెస్తున్నారు, నాపై నిందలు వేయిస్తున్నారు. సాక్షి సంస్థలో నాకు సగభాగం ఉంది. ఎన్ని నిందలు వేసినా నేను వైఎస్ షర్మిలారెడ్డినే. నాన్న రక్తమే నాలో ఉంది. పులి కడుపున పులే పుడుతుంది. ఆంధ్ర రాష్ట్రం నా పుట్టినిల్లు. ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికే వచ్చా. మేము పదవీకాంక్షలు ఉన్నోళ్ళమే అయితే అసలు మీకోసం మేము పాదయాత్ర చేయడం ఏంటి? నా కోసం నేను పాదయాత్ర చేసుకుంటే అర్థం ఉంది, కానీ మీకోసం నేను పాదయాత్ర చేసుకుంటే నాకెలా పదవులు వస్తాయి? అసలు ఇంగిత ముందే మాట్లాడుతున్నారా? నా భర్త అంట సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట. నా భర్త వెళ్ళింది సోనియా గాంధీ గారి దగ్గరికి భారతి రెడ్డి గారితో పాటి మా వదినమ్మతో కలిసిపోయాడు. పోనీ నా భర్త షర్మిలమ్మను ముఖ్యమంత్రి చేయండి అని అడిగాడు అని అంటున్నారే, అది భారతి రెడ్డి గారి ముందు అడిగాడా వెనకాల అడిగాడు? పోనీ దీనికి భారతి రెడ్డి గారు ఏమైనా సాక్ష్యం చెప్తారా? ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా? పోనీ ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పారంటున్నారే, ఆయన ఆన్ రికార్డ్ గా ఎక్కడైనా ఈ మాట మాట్లాడా? ఎక్కడా మాట్లాడలేదు. ఆయన ఇప్పుడు చనిపోయాడు, బదులు చెప్పడానికి లేడు కనుక ఆయన పేరు తీసుకుంటున్నారు. పోనీ ఆయన కొడుకు బతికే ఉన్నాడు, ఆయన కొడుకున్నాడు. పోనీ ఆయన కొడుకు చేయాలని తెప్పించండి. మీకు తమ్ముంటే మీరు నిజమైతే చెప్తున్న ఒక్క మాట మీరు రుజువు చేసుకోలేరు. ఇష్టం వచ్చినట్టు జోకర్ల చేత, ఎవరి చేత వీలైతే వాడి చేత ఏది కావాలంటే అది మాట్లాడిస్తున్నారే. ఉచ్చం నీచం అవసరం లేదా? ఆడపిల్లల ఇంగితం కూడా లేదా? వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా? ఇంకా సాక్షి ఇప్పుడు తెలంగాణలో నాతో కలిసి పని చేసిన వాళ్ళకు ఫోన్లు చేసి షర్మిలమ్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తామని ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళకు కవరేజ్ ఇస్తున్నారు. అక్కడ తెలంగాణ పార్టీలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళు నాకు ఫోన్ చేసి, అమ్మ మాకు ఇలా ఫోన్లు వస్తున్నాయి, మీరు వ్యతిరేకంగా మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తాము అని వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు. మేమైతే మేము మాట్లాడమని చెప్పాము, కానీ ఇలాంటి ఫోన్ కాల్స్ ఎంతమందికి పోతున్నాయో, ఎంతమంది ఒప్పుకుంటారో, ఎంతమంది ఇలా దూషిస్తారో మా మిమ్మల్ని మాకు భయం వేస్తుంది, మీరు జాగ్రత్త తల్లి అని మాకు చెప్తున్నారు. ఇంతగా దిగజారాలా రాజకీయాలు? ఇంతగా దిగజాల్సిన అవసరం ఉందా మీరు? ఏ సాక్షి? ఇదే సాక్షిలో ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో, ఇంత ఈ సోషల్ మీడియా అంతా ఇంతగా దూషిస్తున్నారో, ఇదే సాక్షిలో నాకు భాగం ఉంది. ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగం ఉందో ఆయన బిడ్డ రాజశేఖర్ రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని ఇది రాజశేఖర్ రెడ్డి గారి నిర్ణయం. ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అదే సాక్షిని వాడుకొని ఈరోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారు, ఇంత ఘోరంగా వ్యవహరిస్తారు, ఇంత నీచంగా ప్రవర్తిస్తారు. ఇంత అవసరం ఉందా?
ఇంత నిజానికి దిగజార్చాల్సిన అవసరం ఉందా? ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నా. నేను ఇష్యూల మీద మాట్లాడుతున్నా. మీరు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడలేదు అని నేను నిలదీస్తున్నా. మీరు పోలవరం కోసం ఎందుకు కొట్లాడలేదు, ఎందుకు తేలేదు అని నేను అడుగుతున్నా. బీజేపీతో మీకు దోస్తీ ఉంది, మీరు బానిసలుగా ఉన్నారు. మనకు రాజధాని ఏమైంది, మన బిడ్డలకు ఉద్యోగాలు ఏమైనాయి, కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఎందుకు లేదు అని నేను ప్రశ్నిస్తుంటే ఒక్కసారైనా ఒక ఇష్యూ మీద మీరు సమాధానం చెప్పకుండా రోజు ఒక జోకర్ని తీసుకొస్తాడు. ఆ జోకర్ చేత ఏదో ఒక కథ చెప్పిస్తారు. అది మళ్ళీ సోషల్ మీడియాలో మొత్తం పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. బుద్ధి, ఇంగితం, జ్ఞానం ఏదైనా ఉందా? ఇంత నిజానికి దిగజారా? విలువలు, విశ్వసనీయతలు అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా. మరి మీకు లేవా విలువలు, విశ్వసనీయతలు? ఆలోచన చేయాలి. తెలుగు ప్రజలు పిచ్చోళ్ళు కాదు, అన్ని గమనిస్తున్నారు, అన్ని చూస్తున్నారు. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డ. పులి కడుపున పులే పుడుతున్నా. రాజశేఖర్ రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డ, వైఎస్ షర్మిలా రెడ్డి. నా పేరు ఇదే, నా ఊరికి ఇదే. ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా, ఎవరు కీ పెట్టినా నేను వైఎస్ షర్మిలా రెడ్డి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడికి వచ్చా. నా గుండెలో నిజాయితీ ఉంది. రెడ్డి అంట అన్నంత వక్సని కాదు. మీరందరూ నిశ్శబ్దంగా ఉండగలిగితే నేను మాట్లాడతా. దయచేసి అందరూ ఓపికగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి. ఎదుగోని సంగతి రాజశేఖర రెడ్డి గారు, మీ ఎదుగోని సంగతి రాజశేఖర రెడ్డి గారు. తెల్లని పంచగట్టు, ముఖం నిండా చిరునవ్వు. ఈ రోజు వరకు కూడా కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఆ బతికిలో బలానే నిలిచిపోయింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన పరిపాలనతో, ఆయన పథకాలతో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే ఇలా పనిచేయాలి అని ఒక మాదిరిగా నిలిచి చూపించిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి పథకాలను పొందని వారిదే పార్టీల అతీతంగా రాజశేఖర రెడ్డి గారి పథకాలు ప్రతి ఒక్కరూ పొందారు. అది రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయం. రుణమాఫీ రాజశేఖర రెడ్డి గారి మార్క్. 50 లక్షల మంది బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారి మార్క్, వైఎస్ఆర్ మార్క్. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి. మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్న భరోసా కల్పించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. 50 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం వైఎస్ఆర్ మార్క్. రైతులకు రుణమాఫీ వైఎస్ఆర్ మార్క్. 46 లక్షల పేదలకు పక్కా ఇల్లు కట్టడం వైఎస్ఆర్ మార్క్. రైతులు రాజు చేయడం, వ్యవసాయాన్ని పండుగ చేయడం, క్రాప్ ఇన్సూరెన్స్ తో సహా అన్ని అద్భుతంగా ఇవ్వడం వైఎస్ఆర్ మార్క్. కోయి 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 వైఎస్ఆర్ మార్క్. మాట తప్పడం, మడమ తిప్పడం రాజశేఖర రెడ్డి గారి చేత కాదు. ఇది వైఎస్ఆర్ మార్క్. తనకు మేలు చేస్తే ఆ మేలును జీవితాంతం గుర్తు పెట్టుకోవడం వైఎస్ఆర్ మార్క్. నా